అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా యువ నాయకత్వానికే పట్టం కట్టాలని అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే యువనేతలు ఇద్దరి పేర్లను పరిశీలించినటువంటి అధిష్టానం చివరికి ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా యువ నాయకుడైనటువంటి భూపేష్ రెడ్డి పేరునే తెరపైకి రావడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా, అంటే అధిక శాతం మంది భూపేష్ వైపే మొగ్గు చూపడంతో దాదాపు భూపేష్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో ప్రస్తుతం వర్గపోరు విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు సీనియర్లను యువకులను కలుపుకొని పోయే విధంగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. అందులో భాగంగానే ఏదైతే వర్గ విభేదాలు కావచ్చు, అసమ్మతిని రూపుమాపాలంటే ఖచ్చితంగా యువ నాయకత్వం ఎంతో అవసరం. యువకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించాడు. కడప జిల్లా పైన ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రధానంగా కడప వేదికగా మహానాడు జరిగింది. అదేవిధంగా అనంతపురం వేదికగా కూడా నిన్న సూపర్ హిట్ సభ కూడా విజయవంతంగా పూర్తి. అంటే ఒక రకంగా రాయలసీమలో పట్టు సాధించే దిశగా అటు టీడీపీ ప్రయత్నాలు కొనసాగిస్తుందో, ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే గతంలో ఏదైతే జరిగినటువంటి పొరపాట్లు, అదేవిధంగా తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలి. ఎందుకంటే యువకులైతే ఉత్సాహంగా ముందుకు వెళ్ళి పనులు చేయగలరు. పార్టీ కార్యక్రమాలను కూడా, అదేవిధంగా పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లగలనటువంటి భావనతో భూపేష్ రెడ్డి పేరునే అధిష్టానం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యువ నాయకత్వం వల్ల పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో సీనియర్లను కూడా క్రోడీకరించి, అంటే సీనియర్లను కూడా పక్కన పెట్టాలన్నటువంటి ఉద్దేశం కాదు, కానీ సీనియర్లను కూడా ఈ కార్యవర్గంలో తీసుకొని ఏదైతే యువ నాయకత్వం, అంటే యువకులు పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో యువతను ప్రోత్సహించి రాజకీయాలు, అంటే చదువుకున్న వారు, విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పేదలకు ఎలాంటి న్యాయం చేయాలి, పేదలకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించాలి, అభివృద్ధి చేయాలంటే విద్యావంతులైతేనే బాగుంటుందన్నటువంటి యోచన అటు అధిష్టానం చేస్తుంది. అంతేకాకుండా తన మార్పు రాజకీయాలకు తెరలేపినటువంటి నారా లోకేష్ ఇప్పటికే యువతకే పెద్దపీట వేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కడప పార్లమెంటుకు సంబంధించి అధ్యక్ష పదవిని యువకులకే కేటాయించాలని, యువ నాయకత్వంతోనే పార్టీని మరింత బలపరిచే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లాలో సమావేశం నిర్వహించినటువంటి త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో, త్రిసభ్య కమిటీ ఇప్పటికి కూడా ఒక్కొక్కరిగా పిలిచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలను పిలిచి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. వారి అభిప్రాయాలను కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళింది. ఎక్కువ శాతం మంది, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కువ శాతం మంది భూపేష్ రెడ్డికే వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. దీంతో దాదాపు అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు అటు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా సీఎం సురేష్ నాయుడు కూడా పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే సురేష్ నాయుడు పేరు కేవలం ఇద్దరు మాత్రమే చెప్పడంతో ఒక రకంగా మెజారిటీ సభ్యులంతా కూడా భూపేష్ రెడ్డి వైపే మొగ్గు చూపుతుండడం, అదేవిధంగా మరోవైపు తెరపైకి, అంటే పాత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పేరును కూడా మరికొందరు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే ఈ ముగ్గురి కన్నా ఎక్కువ శాతం భూపేష్ రెడ్డి వైపే ఎక్కువ శాతం మంది మొగ్గు చూపారు. దీంతో భూపేష్ రెడ్డి పేరును 1-2 రోజుల్లో కూడా అధిష్టానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే భూపేష్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత సీనియర్లను కూడా ఇందులోకి క్రోడీకరించి, ఏదైతే సీనియర్లు అసంతృప్తితో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇతరత్ర వర్గాలను అందరినీ కలుపుకోగలటువంటి సీనియర్ నాయకుడు కూడా ఇందులో కార్యవర్గంలో నియమించాలన్నటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడాలంటే యువ నాయకత్వంతోనే సాధ్యమైనటువంటి భావన అటు లోకేష్లో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే తన మార్కు రాజకీయాలకు తెరలేపన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డికే దాదాపు ఆయననే అధ్యక్షునిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎంతో కాలంగా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్ష పదవి
యువ నాయకత్వానికి రానుండడంతో కూడా కొంత యువకుల్లో కూడా నూతనోత్సాహాన్ని నింపే దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.